మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఖర్జూరం గురించి చెప్పండి డాక్టర్ గారు. మనకి ₹2 అవైలబుల్ ఉంటుంది ఎండు ఖర్జూరం, నార్మల్గా దొరికే ఖర్జూరం. ఇవి అసలు తీసుకోవచ్చా? ఎందుకంటే స్వీట్ ఉంటాయి కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చా? ఒక డౌట్ అండి నాకు, చెప్తారా? క్లారిటీ ఇవ్వండి. ఖర్జూరం బేసిక్గా దానికి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, పౌష్టిక విలువలు గలది ఖర్జూరం. అందుకే మిడిల్ ఈస్ట్లో వాళ్ళకి అంత ఉష్ణోగ్రత ఎండలో కూడా ఇలాంటి ఖర్జూరాలు ఒక 2-3 ఖర్జూరాలు తినేసినా కూడా రోజంతా ప్రాణంతో హ్యాపీగా ఉండగలిగేవాళ్ళు. 4 ఖర్జూరాలు తినేస్తే వాళ్ళకి ఇంక ఫుడ్ తినకుండా కూడా బతికేవాళ్ళు. ఓకే. సో అంత వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. సో ఇప్పుడు మనకి అందుబాటులో ఈజీగా దొరికాయి. ఒకప్పుడు ఖర్జూరం దొరకటం అనేది చాలా కష్టమైన పని. ఇవాళ రేపు లాజిస్టిక్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి, ఫుడ్ ఇండస్ట్రీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడో పండినేటివి కూడా ఇక్కడ దాకా మనకు దొరుకుతున్నాయి. సో బట్ ఫైనల్గా మనం ఖర్జూరం ఎందుకు తినాలనుకుంటున్నాం? షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి, షుగర్ లేని వాళ్ళకి ఏంటి? సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే మంచిది. ఇప్పుడు ఖర్జూరం అనేది వాస్తవంగా రుచికరమైనది కాదు, తీపి అనేది కాదు. అది బాగుంటుంది, దాని రుచి దానికి ఉంటుంది, అంతేగాని అది తీయది కాదు. మాడిపండు అంత తీగ ఉండదు. ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టేస్ట్. దానికి ఉన్న టేస్ట్ దానికి ఉంది. కొంచెం కాస్త పులుపు, కాస్త ఒగురు, మధ్యలో దాంట్లో బాగా కండు ఉంటుంది. సో తీపి అయితే పర్ఫెక్ట్గా తీపి కాదు అది. సో మనకి ఈరోజు తీయగా ఎందుకు దొరుకుతున్నాయి, ఎలా దొరుకుతున్నాయి అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనకి రకరకాల బ్రాండ్స్ అండ్ కంపెనీస్లో దొరుకుతున్నాయి. అండ్ ఇందులో కూడా సార్ బయట కూడా మార్కెట్లో బండిల్ మీద తీసుకువెళ్తూ ఉంటారు సార్. కవర్ ఏం చేయరు కానీ మొత్తం, కానీ వాటి మీద సేమ్ పాకం వేసినట్టుగా కనపడతాయి సార్. నిజంగానే పంచదార పాకం వేస్తారా వాటిని? అది మీరు పరిశీలించుకోవాలి. అది అంత స్వీట్ ఎలా ఉంటాయి సార్? మరి సేమ్ ఇంకా షుగర్ తిన్నట్టే ఉంటుంది సార్. సో కాబట్టి అది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మేవాడు కూడా కొనేవాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారని వాళ్ళను తృప్తిపరచడానికి వాళ్ళు ఎలాగా చూస్తున్నారో ఆ ప్రోడక్ట్ అలా అందేలాగా వాళ్ళు దాన్ని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు 4 రకాల ఖర్జూరం ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసి అక్కడ పెట్టారు. ఇందులో కొన్ని ఏంటంటే కొంచెం స్వీట్గా ఉన్నాయి, మిగతా వాటివి అలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఈ స్వీట్గా ఉన్న బ్యాచ్ బాగా సేల్ అయిపోతుంది, ఈ మిగతా బ్యాచ్ సేల్ అవ్వట్లేదు అనుకోండి. నెక్స్ట్ ఉత్పాదన సప్లై వాడు ఏది తయారు చేయాలండి? స్వీట్గా ఉండేది తయారు చేయాలి. సో ఇప్పుడు ఉత్పాదన చేసే వాడిని మనం తప్పు ఎలా పడతాం? కాబట్టి వాడు ఏది పోతుందో దాన్నే కదండి వాడు ఉత్పాదన చేసి మార్కెట్లోకి తేవాలి. కానీ ఇక్కడ కూడా 2-3 రకాలు ఉన్నాయి కదా సార్, బ్లాక్ కలర్లో ఉంటాయి కొన్ని డేట్స్, అవేంటి సార్? మనకి ఎలాగా ఉదాహరణకి మామిడి పండ్లు, మామిడి పండు అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళకి మామిడి పండు అంటే మామిడి పండే, బట్ మనకు తెలుసు కదా మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అలాగా మనకు డేట్స్ అంటే డేట్సే, బట్ వాళ్ళకి తెలుసు డేట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయని. మీరు దుబాయ్లో కానీ సౌదీలో కానీ డేట్స్ షాప్లోకి వెళితే 2-3 గంటలు ఈజీగా టైం పాస్ అయిపోతుంది. మీరు జ్యువెలరీ షాప్కి వెళితే ఎలాగ 4 గంటలు 5 గంటలు మీకు తెలియకుండానే టైం స్పెండ్ అయిపోతుందో అలాగ అంత ఈజీగా అయిపోతుంది. వాళ్ళు ఎన్నెన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. ఇది ఫలానా సోర్సు, ఇది ఫలానా సోర్సు, ఇది ఇలాంటిది, ఇది అలాంటిది, చాలా ఉంటాయి అన్నమాట. సో మంచి కాస్ట్లీయెస్ట్ ఇది న్యాచురల్ది కానీ చూస్తే అక్కడ అసలు టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటాయండి, ఒక రకంగా ఉంటుంది అనమాట. కొంచెం మరి చేదుగా అయితే ఉండదు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టేస్ట్. మనం అనుకున్నాం కదా, దాని రుచి దానికి ఉంటుంది. సో ఫైనల్గా మనం డేట్స్ ఎందుకు తినాలనుకుంటున్నాం? ఇప్పుడు పిల్లలకి పాలలో కలిపియాలనుకుంటున్నారా, లేదా పెద్దవాళ్ళు తినాలనుకుంటున్నారా, గర్భిణీ స్త్రీ తీసుకోవాలనుకుంటుందా, లేదా షుగర్ పేషెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? కొంతమంది సజెస్ట్ చేస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్ తినాలి కాబట్టి మార్నింగ్ మీరు ఏమైనా జ్యూస్ తాగినా కూడా కొంచెం ఫ్రూట్స్లో ఇవి మరీ వగరగా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు కొద్దిగా మీరు ఖర్జూరం ముక్కలు వేసుకుని తినండి, స్ప్రౌట్స్లో ఖర్జూరం ముక్కలు వేసుకుని తినండి, ఇలా చెప్తూ ఉంటారు. స్ప్రౌట్స్లో దాని పర్పస్ వేరే. సో స్ప్రౌట్స్ వేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం వెజిటబుల్స్ అవి వేసుకున్నప్పుడు 1-2 ఖర్జూరం కట్ చేసుకుని అలా పీసెస్గా వేసుకుని తినగలిగితే అది మంచిదే. ప్లస్ మనం కూడా
200 గ్రాములు కంపల్సరీగా రోజు గ్రీన్ సలాడ్ తినాలా అంటున్నాం కదా, అందులో కూడా 1-2 ఖర్జూరాలను సన్నగా కట్ చేసుకొని అలా వేశారనుకోండి కొంచెం టేస్టీగా వస్తుంది. ప్లస్ ఖర్జూరాలు ఎంపిక చేసినప్పుడు తీపుగా ఉన్నవి ఎంపిక చేసుకోకండి అంటున్నా షుగర్ ఉన్న వాళ్ళు. ఆ షుగర్ మనకు అవసరం లేదు కదా అంటున్నా. మనకు కావాల్సింది, మనకు అవసరం ఉండేది అందులో ఉన్న పౌషక విలువలు అంతే, రుచి కాదు. రుచికి మనం బానిస అవ్వట్లేదు. సో మనకు దాదాపు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మనం డేట్స్ తీసుకున్నట్లయితే డేట్స్లో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. సో ఒక్కొక్క రకాన్ని బట్టి ఈ మోతాదులు మారుతూ ఉంటాయి. సో అందులో ఫ్యాట్ అనేది చాలా ఆల్మోస్ట్ నిల్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అనేది. ప్లస్ అందులో పొటాషియం బాగుంటుంది, విటమిన్ సి చాలా బాగుంటుంది, ఫాస్ఫరస్, మెగ్నీషియం, తర్వాత ఇతర మనకు విటమిన్ B6 ఇవన్నీ ఇందులో అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డయాబెటీస్లో న్యూరోపతి పెయిన్ కంప్లైంట్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదా నరాలు వీక్నెస్ అని కంప్లైంట్ చేస్తున్న వాళ్ళకి ఇవి డెఫినెట్గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాయి. ఎందుకంటే మేము విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేది చివరికి ఇవన్నీ అందాలనే కదా. సో ఈ గుణాలు కలది కాబట్టి తీపి తక్కువ ఉన్నదాన్ని తీసుకున్నట్లయితే డెఫినెట్గా లాభం ఉంటుందనేది నా ఎక్స్ప్లెనేషన్. ఓకే. అండ్ ఎండు ఖర్జూరం కూడా మనకు అందుబాటులో ఉందండి. అందులో శ్రావణ మాసాలు ఎక్కువగా తీసుకుంటారు, రైనీ సీజన్లోనే ఎక్కువ మనకు వస్తాయి కాబట్టి. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటండి అసలు? ఎండుది అనేది వాళ్ళకు ఇప్పుడు ఉదాహరణకి ఇది మిడిల్ ఈస్ట్లో ప్రోడక్ట్ కాబట్టి అది నిల్వ ఉంచడానికి వాళ్ళు ఏం చేయగలగాలి, ఎండబెట్టాలి. ఓకే ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు మనం అనుకున్నాం యూరోప్ దేశాలలో నిల్వ ఉంచడానికి సాల్ట్ విత్ వాటర్లో దాన్ని నిల్వ ఉంచేవాళ్ళు, మ్యారినేట్ చేసేసి పిక్కిల్ రూపంలో వాళ్ళు నిల్వ ఉంచేవాళ్ళు. బట్ ఇక్కడ వీళ్ళకి వాటర్ లేదు కదా మిడిల్ ఈస్ట్లో, వీళ్ళకి తెలిసిందల్లా డ్రై చేసేయటం. సో ఏదైనా కూడా డ్రై చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా మనకు వేరే ఫ్రూట్స్ కూడా పీచ్ కానీ ఇవి కూడా డ్రైడ్ దొరుకుతాయి మనకి. ఉదాహరణకి ఇవి కూడా డ్రై దొరుకుతాయి, చాలా ఫ్రూట్స్ మనకి డ్రై దొరుకుతాయి. సో వాళ్ళకి ఎంతో విలువైంది కాబట్టి ఇది వాళ్ళు డ్రై చేసుకుని తినేవాళ్ళు. అంటే రెండిట్లో ఒకే రకమైన గుణాలు ఉంటాయండి? అంటే పర్పస్ నేను అంటున్నది ఏంటంటే మూలానికి వెళ్తున్నా. ఎందుకు డ్రై చేశారు, నిల్వ ఉంచడానికి డ్రై చేశారు. సో నిల్వ ఉంచినప్పుడు అందులో ఉన్న కొన్ని గుణాలు అది కోల్పోవచ్చు. మేబీ ఫ్రెష్గా ఉండే వాటిలో విటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. బట్ డ్రై చేసినప్పుడు ఈ ఉష్ణోగ్రతకి అది కొంచెం ఉండింది కాబట్టి, ప్లస్ కొన్ని విటమిన్స్ నిల్వ ఉండలేవు. అందులో విటమిన్ సి కూడా అంత ఎక్కువగా నిల్వ ఉండటానికి కష్టం ఉందని, కాబట్టి కొన్ని గుణాలు కోల్పోతుంది. బట్ కొన్ని తత్వాలు అందులో పెరగచ్చు. డ్రై అయిన తర్వాత దాని గుణం కొంచెం మారుతుంది కాబట్టి. సో ఈ విధంగా మనం ఆలోచించుకొని ఏదో మనకు అందుబాటులో ఉంది దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. అంటే ఎందుకు ఇలా చెప్పానంటే డ్రైది మంచిదని ఇది మంచిదని మనం అలా ఊహించుకోవటం కాదు, అది ఎక్కడి నుంచి మనకు వస్తుంది అనేది గమనించినట్లయితే అలా మనకు హ్యాపీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి వేరే దేశంలో ఉన్న వాళ్ళు మ్యాంగో డ్రైడ్ పౌడర్ మంచిదని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, ఆమ్చూర్ పౌడర్. బట్ కళ్ళకి ఎదురుగా మామిడి చెట్టు పెట్టుకున్నప్పుడు ఆమ్చూర్ పౌడర్ వాళ్ళు ఎందుకు వాడాలండి? డైరెక్ట్గా వాళ్ళ కాయకి కట్ చేసుకొని సాంబార్లోనూ దేంట్లోనూ కూరలు వేసుకుంటారు. సో డ్రై ఫ్రూట్స్ అనేది డెఫినెట్గా మంచిది, ఎందుకంటే మనకి ఎక్కడి నుంచో నిల్వ ఉంచి మన దగ్గరకు చేరుతున్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ మంచివి. బట్ ఒకప్పుడు అవి ప్రాపర్గా డ్రై చేసేవాళ్ళు, సో దాని గుణాలు దానికి ఇంకా బాగా ఉండేటివి. బట్ ఇప్పుడు ఏదైనా కూడా అంత టైం ఎక్కడుంది, ఎవరు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళి డ్రై చేస్తున్నాం మనం? ఈ మిరపకాయలే మనం ఎండు మిరపకాయలే సరిగ్గా డ్రై చేయలేకున్నాం మనం ఉదాహరణకి. సో వాళ్ళు ఎలా డ్రై చేస్తున్నారని ఎలా తెలుసు? కాబట్టి వీటన్నిటిని ఫ్యాక్టరీస్లో ఒక రకమైన ఉష్ణోగ్రతలో వీటిని స్పెషల్గా పంపించి డ్రైడ్ కింద వాటిని తీసుకొచ్చి ప్యాక్ చేసి మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కొంచెం మనం టెక్నికల్గా ఆలోచించుకొని మనకి ఏది మంచిదని మనం స్వతహాగా నిర్ణయం తీసుకొని మితమైన మోతాదులో ముందస్తు మన షుగర్ లెవెల్స్ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూసుకుంటూ మనం ఆల్రెడీ డయాబెటీస్ని మంచి అదుపులో పెట్టుకున్నట్లయితే కాస్త 1 or 2 ఖర్జూరం మనం తీసుకోవటం వల్ల షుగర్స్ పెద్దగా పెరగవు అనేది మన నమ్మకం. ఎవరైనా రెగ్యులర్గా ఖర్జూరం మీద ఆధారపడి తీసుకుంటున్నట్లయితే షుగర్ లెవెల్స్ కాస్త మీరు చూసుకోండి, అండ్ ఏదన్నా ఉంటే డాక్టర్ని కూడా సంప్రదించి కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. బట్ ప్రత్యేకంగా ఎవరైనా సరే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలాగా పెట్టుకోండి. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 100 నుంచి 120కి పైకి పోకుండా చూసుకోవాలి. నేను ఇంతకుముందుగా న్యూరోపతి పదం ఎత్తాను నేను. ఇప్పుడు ఖర్జూరం మంచిది కదా, న్యూరోపతి గురించి సార్ చెప్పారని చెప్పి ఇప్పుడు కూర్చొని ఖర్జూరాలు తిన్నంత మాత్రం న్యూరోపతి ఎటువంటి డిఫరెన్స్ రాదు షుగర్ ఎక్కువలో పెట్టుకుంటే. ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిగతా స్టెప్. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడమే 50% న్యూరోపతికి వైద్యం. ఈ మిగతాది డాక్టర్ ఇచ్చిన మందులతో పాటు ప్లస్ ఇవి కూడా మీరు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.